రైట్ ఇక బులెటిన్స్ లో వివరాలు చూద్దాం. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బాలికలను టార్గెట్ చేస్తూ వ్యభిచార కూపంలోనికి దింపుతున్న కిలాడీల ముఠా గుట్టురట్టు చేశారు వరంగల్ పోలీసులు. ఈ రోజు నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టబోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేసే బాలికలే టార్గెట్ గా కొంతమంది దుండగులు రెచ్చిపోతున్నారు. వారికి మెల్లగా ఆశ చూపి మత్తుకు అడిక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత వ్యభిచార దందాలోనికి దింపుతున్నారు. ఇక్కడ వరకు ముగ్గురు బాలికలపై గంజాయి ప్రయోగం చేయగా ఓ బాలిక తప్పించుకుంది. నేరుగా పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయమంతా చెప్పింది. దీంతో పోలీసులు రంగంలోనికి దిగి నలుగురు యువకులతో పాటుగా మహిళా యువతిని అదుపులోనికి తీసుకున్నారు. రైట్ ఇక ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్న మహిళలనే టార్గెట్ గా చేసుకుంటూ బాలిక సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికలకు ఎరవేస్తూ వ్యభిచార కూపంలోనికి దింపుతున్న సంఘటనకు సంబంధించి పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. దీనికి సంబంధించి నేడు మీడియా ముందుకు ఆ నిందితులను తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, వరంగల్ నగరంలోని మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కిడ్నాప్ కేసు ఘటన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం బయటపడింది. ఈ దర్యాప్తులో కిలాడి లేడీ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. కిలాడి లేడీ వ్యవహారం అంతా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మైనర్ బాలికలను ఎరవేస్తూ ఈ కిలాడి లేడీ ముఠా అంతా కూడా ఈ వ్యభిచార రొంపులోకి మైనర్ బాలికలను టార్గెట్ చేస్తూ మైనర్ బాలికలనే దింపుతున్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు. మైనర్ బాలికలకు గంజాయి అలవాటు చేయిస్తూ ఓ యువతి, కిలాడి లేడీ, మరో నలుగురు యువకులు ఈ వ్యవహారాన్ని అంతా గత కొద్ది రోజులుగా నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ మోజులో పడినటువంటి మైనర్ బాలికలనే టార్గెట్ చేసుకొని ఈ మొత్తం ఈ తతంగం అంతా నడిపినట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఇటు ఇన్‌స్టాగ్రామ్ వేదిక కావచ్చు, లేదంటే కొంచెం సంపన్నుల కాలనీలో కావచ్చు, కార్పొరేట్ సంబంధించిన పాఠశాలలు, కాలేజీల దగ్గర వారంతా ఉండి ఎవరైతే మైనర్ బాలికలు ఉంటారో వారికి చాక్లెట్స్ లాంటివి ఇవ్వడం కావచ్చు, మచ్చిక చేసుకోవడం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో ఫొటోస్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బాలికలను ఎరవేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వాటికి మత్తు అడిక్ట్ చేసిన తర్వాత ఈ కిలాడి లేడీ వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పటివరకు ముగ్గురు మైనర్ బాలికలపై గంజాయి ప్రయోగం చేసి వ్యభిచార కూపంలోకి దింపినట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల 2 రోజుల తర్వాత ఒక బాలిక మిస్సింగ్ కేసు బయటకు వచ్చింది. ఈ బాలిక మిస్సింగ్ కేసులోనే ఆ బాలిక వాళ్ళ చెర నుండి బయటకు వచ్చిన తర్వాత 2 రోజులకు పోలీసులకు కావచ్చు, తల్లిదండ్రులకు మొత్తం విషయమంతా చెప్పడంతో ఆ కిలాడి లేడీని పోలీసులు అదుపులో తీసుకొని మొత్తం పూర్తిగా తీగలాగి అసలు ఎప్పటి నుంచి కిలాడి లేడీ వ్యవహారం జరుగుతుంది, ఎంతమందితో ఈ చాక్లెట్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మైనర్ బాలికలకు గంజాయి మత్తు ఇచ్చి అత్యాచారాలు చేపిస్తున్నటువంటి వివరాలను పోలీసులు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసుల దర్యాప్తులో చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి సన్ప్రీత్ సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో కిలాడి లేడీ యువతి, నలుగురు యువకులు చేసినటువంటి అరాచకాలు, వీరంతా ముఠా అంతా ఏం చేసింది, ముఠా అంతా గత కొద్ది రోజులుగా మైనర్ బాలికలకు ఎలా గంజాయి ఇచ్చి గంజాయి మత్తులో అత్యాచారాలు చేపించారు, అటువంటి విషయాలను మరి కాసేపట్లోనే వరంగల్ సిపి మీడియాకు వెల్లడించబోతా ఉన్నారు. మీడియాకు వెల్లడించిన తర్వాత ఈ నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపేందుకు పోలీసులు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి సన్ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో ఎటువంటి వివరాలు వెల్లడిస్తారు, ఈ కిలాడి లేడీ ఆగడాలు ఎట్లా కొనసాగాయి, కిలాడి లేడీ ఆగడాలను పోలీసులు ఎట్లా పట్టుకున్నారు అన్నటువంటి వివరాలను మరి కాసేపట్లోనే వరంగల్ సిపి వివరించబోతున్న పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో కిలాడి లేడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కిలాడి లేడీ ఎప్పటి నుంచి ఆగడాలను కొనసాగిస్తుంది, ఎంతమంది మైనర్ బాలికలు ఇప్పటి వరకు బలయ్యపడిన విషయాలంటే హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనబడుతుంది. కాసేపట్లోనే మీడియా సమావేశంలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.